హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక అందమైన కథ విందాం. అది ఒక పచ్చటి అడవి తెలుసా? చల్లటి గాలి అలా మెల్లగా వీస్తుంటే ఆకులన్నీ నెమ్మదిగా ఊగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ రోజు భోగి పండుగ కదా. ఆ పండుగ కోసం అడవిలో ఉండే స్నేహితులందరూ ఒక చోటుకొచ్చారు. చూడండి, ఇదిగో అందమైన కళ్లతో మన చిట్టుజింక, ఆ పక్కనే ధోతి కట్టుకుని పెద్ద ఏనుగు, ఇక్కడేమా మన అల్లరి కోతి. అరే, చెట్టుచాట్నుంచెవరో చూస్తున్నారే, అదిగో అదే మన ముచ్చటైన కుందేలు. అందరిలోకి మన అల్లరి కోతి భలే ఉత్సాహంగా ఉంది. ఈరోజు భోగి, ఈరోజు మంట అంటూ గెంతులు వేస్తోంది. అది చూసి జింక నవ్వుతూ, అవును కోతిబావా, కాని ముందుగా మనం మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి కదా అంది మెల్లగా. ఇంకే ఉంది, స్నేహితులందరూ వెంటనే పనిలో పడ్డారు. ఏనుగు తన పెద్ద తొండంతో ఎండిన ఆకులన్నింటినీ ఊడ్చి ఒక పెద్ద కుప్పగా వేసింది. కుందేలేమో తన చిన్న చిన్న చేతులతో పుల్లలన్నీ ఏరి ఆ కుప్ప పక్కన పెట్టింది. జింక చకచకా పరిగెత్తి ఎండుగడ్డి మోపులు తెచ్చివేసింది. ఇక కోతి చురుగ్గా చెట్టెక్కి, ఇదిగో నావంతు అంటూ ఎండిన కొమ్మల్ని కిందకు పడేయడం మొదలుపెట్టింది. అయితే తొందరలో ఒక చిన్న కొమ్మ సరిగ్గా కోతి తలమీదే పడింది. అయ్యయ్యో, దెబ్బ తగిలిందే అంటూ కోతి తల రాసుకుంటూ కూర్చుంది. అది చూసి స్నేహితులందరూ కిసుక్కున నవ్వారు. భోగి అంటే ముందుగా శుభ్రత ఉండాలి మరి అంది జింక నవ్వు ఆపుకుంటూ. అబ్బా, చూశారా, అందరూ కలిసి పనిచేసేసరికి ఆకులు పుల్లలు అన్నీ కలిసి ఒకే చోట ఎంత పెద్ద కుప్పగా తయారయ్యాయో. ఇప్పుడు భోగిమంటకు అన్నీ సిద్ధం. ఏనుగు నెమ్మదిగా మంట వెలిగించింది. చిటపటమంటూ నిప్పురవ్వలు ఎగరగా భోగిమంట ఒక్కసారిగా భగ్గున వెలిగింది. ఆ వెలుగుతో వేడిమితో అడవి మొత్తం వెచ్చగా అయిపోయింది. అందరూ మంట చుట్టూ చేరి చలి కాచుకుంటున్నారు. కుందేలు తన చిన్న చేతులను మంటకు దగ్గరగా పెట్టి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తోంది. జింక ఆనందంగా మంటవైపు చూస్తోంది. మరి మన అల్లరి కోతి ఊరుకుంటుందా? మంట చుట్టూ గిరగిరా తిరుగుతూ నాట్యం చేస్తోంది. అయ్యో, జాగ్రత్త, మంటకు మరీ దగ్గరకు వెళ్లకు అని ఏనుగు హెచ్చరించింది. ఆ మాటకు కోతి ఉలిక్కిపడి ఒక్కసారిగా గెంతి వెనక్కి దూకింది. ఇంతలో కోతి తన పాత చిరిగిపోయిన టోపీని తీసుకొచ్చి మంటలో వెయ్యబోయింది. కాని చివరి క్షణంలో చెయ్యి అలా ఆగిపోయింది. ఆ టోపీని బాధగా చూస్తూ, అయ్యో, ఇది నాకు ఎంత ఇష్టమైన టోపీనో అంది. అది చూసి జింక నవ్వుతూ, భోగి అంటే మనకు పనికిరాని పాతవాటిని వదిలేయడమే కోతిబావా, అప్పుడే మన జీవితంలోకి కొత్తవి వస్తాయి అని మెల్లగా చెప్పింది. జింక మాటలు విన్నాక కోతికి అర్థమైంది, నిజమే కదా, పాతవి పోతేనే కదా కొత్తవి వచ్చేది అని అనుకొని నవ్వుతూ తన టోపీని మంటలో వేసేసింది. తాటానా పాత టోపీ అంది. అది చూసి స్నేహితులందరూ మెచ్చుకోలుగా చప్పట్లు కొట్టారు. వాళ్లు అలా మాట్లాడుకుంటుండగానే చెట్టుమీద నుంచి చిన్న చిన్న కోతిపిల్లలు కిలకిలమంటూ అరుస్తూ కిందకు దిగిరొచ్చాయి. అమ్మా, అమ్మా అంటూ తల్లికోతిని చుట్టూ ముట్టేశాయి. పిల్లలని చూడగానే ఏనుగు నవ్వుతూ, ఆహా, ఇప్పుడు అసలైన వేడుక మొదలు, పిల్లలకు భోగిపళ్ళు పోద్దాం రండి అని ప్రకటించింది. వెంటనే జింక ఒక గంపలో రేగిపళ్ళు అరటిపళ్ళు తెచ్చింది. కుందేలు అందమైన పసుపు బంతి పువ్వులు పట్టుకొచ్చింది. ఏనుగు కొన్ని బియ్యపు గింజలతో పాటు గలగలమంటూ శబ్దం చేసే చిల్లర నాణేలని కూడా తెచ్చింది. అందరూ కలిసి ఆ కోతిపిల్లల తలలమీద పండ్లను పువ్వులను గింజలను ప్రేమగా చల్లారు. పండ్లు పువ్వులు అలా రాలుతుంటే, నాణేలు గలగలమంటుంటే ఆ కోతిపిల్లలు ఆనందంతో గెంతులు వేశాయి, నవ్వాయి, చప్పట్లు కొట్టాయి. ఇంతలో ఒక రేగిపండు జారి ఒక చిన్న గోతిపిల్ల ముక్కుపై టప్ అని పడి కిందకు దొర్లిపోయింది. ఆ సంఘటన చూసి అక్కడున్న వాళ్లందరూ గట్టిగా నవ్వేశారు. అడవి మొత్తం ఆ నవ్వులతో నిండిపోయింది. కోతిపిల్లలు కిందపడిన పండ్లను ఏరుకుని ఆనందంగా తింటున్నాయి. వాటిని చూస్తూ కుందేలు, పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా అంది. అప్పుడు జింక మెల్లగా, ఇదే కదా అసలైన భోగి ఆనందం, అందరూ కలిసి ఇలా సంతోషాన్ని పంచుకోవడమే అంది. మెల్లమెల్లగా భోగిమంట తగ్గుతోంది. తూర్పువైపు ఆకాశం ఎర్రగా వెలుగుతోంది. బంగారు రంగులో సూర్యులు ఉదయిస్తున్నాడు. ఒక కొత్త రోజు మొదలవుతోంది. స్నేహితులందరూ కలిసి నిలబడి ఆ అందమైన సూర్యోదయాన్ని చూస్తున్నారు. అప్పుడు కోతి, ఈ భోగి నాకు చాలా చాలా నచ్చింది అంది.
ఆ మాట విని అందరూ నవ్వారు. ఆ రోజు అడవంతా పండుగ వెలుగులతో, సంతోషంతో నిండిపోయింది. కలిసి చేస్తే పండుగ మరింత మధురం. ఇలాంటి అందమైన కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.